మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రాబోతున్న మెగా 158 చిత్రం మే 21న గ్రాండ్ గా ఓపెనింగ్ పూజ జరుపుకోనుంది. 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి ఈ సినిమా కోసం జిమ్ లో కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో చిరుకు జోడీగా ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యామియో రోల్ చేయనున్నట్లు సమాచారం. చిరంజీవి తదుపరి చిత్రం మెగా 158 పేరుతో తెరకెక్కడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమా సంబంధించి అయితే మే 21వ తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా సినీ మేకర్స్ అయితే ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు. వాల్తేరు వీరయ్యను డైరెక్ట్ చేసిన బాబీ కొల్లి ఇది మెగా 158 సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో అంచనాలు కూడా భారీగానే ఏర్పడ్డాయి. ముఖ్యంగా మనశంకర వరప్రసాద్తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిరంజీవి అయితే ఇప్పటికే విశ్వంబర సినిమాలో షూటింగ్ అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. త్వరలోనే విశ్వంబర సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ అయితే సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే మరో సినిమాకి అయితే చిరంజీవి సిగ్నేచర్ చేయడం జరిగింది. దానికి ఇంకా పేరు పూర్తి ఖరారు కానప్పటికీ మెగా 158 పేరుతోనైతే నిర్మాణ పనులు అయితే ప్రారంభమైన చెప్పవచ్చు. ప్రత్యేకించి ఇటీవల ఒక టీజర్ అయితే విడుదలైన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలను అయితే సృష్టించిందని చెప్పవచ్చు. రక్తంతో తడిసిన గొడ్డలి, ముఖ్యంగా రక్తం చెందిన బ్యాక్డ్రాప్తో విడుదలైన ఈ టీజర్ అయితే సోషల్ మీడియాలో పెను సెన్సేషన్ అయితే సృష్టించింది. ముఖ్యంగా ఈ వయసులో కూడా చిరంజీవి మేనియా ఏమీ తగ్గలేదనడానికి ఈ టీజర్ నిదర్శనమని కూడా మేకర్స్, మరోవైపు ఆడియన్స్ కూడా అభిమానులు ఎంతగానో పాజిటివ్గా స్పందించిన విషయాన్ని కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ముఖ్యంగా 70 ఏళ్ల వయసులో 70 ఏళ్ళ పైబడిన వయసులో చిరు జిమ్లో కూడా కష్టపడుతూ కనిపిస్తున్న ఒక వర్కౌట్ సంబంధించిన ఒక వీడియో కూడా తాజాగా ఒక వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఇది కూడా చిరంజీవి ఆ ఏజ్లో కూడా పడుతున్న కష్టం అంటే అది మామూలు అంశం కాదనే అభిప్రాయం కూడా మరోవైపు అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి హీరోయిన్ సంబంధించి పేరు ఖరారు కానప్పటికీ ఐశ్వర్యారాయ్ని మెగా 158 చిత్రంలో నటించేందుకు ప్రపంచ సుందరిగా ఆమె పేరుంది. దీనికి సంబంధించి సినీ మేకర్స్ అయితే ఆమెతో చర్చలు కూడా ప్రారంభించారని తెలుస్తుంది. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ను అందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ కూడా దీనికి ఒక విధంగా పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ తమన్నే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. డిఓపిగా కార్తీక్ ఘట్టం నేనైతే వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఈ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్యంగా కేరళకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పాత్రలో కూడా నటించే అవకాశాలు అయితే ఉన్నాయి. వింటేజ్ ఈజ్ బ్యాక్ అనే పిలుపు నేపథ్యంలోనే ఇప్పటికే మన శంకర వరప్రసాద్ కావచ్చు, వాల్తేరు వీరయ్య కావచ్చు, మెగా 158 కావచ్చు, ఇటు విశ్వంబర కావచ్చు, వరుస సినిమాల్లో కూడా ఆయన యంగ్ హీరోలతో గట్టిగా పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా బాబీ కొల్లిపై వాల్తేరు వీరయ్య అనంతరం కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ దిశగానే మంచి కథ ఇతివృత్తంతో చెప్పిన అంశాన్ని కూడా నచ్చి చిరంజీవి కూడా బాబీ కొల్లికి వాల్తేరు వీరయ్య తర్వాత మరో అవకాశం ఇచ్చారని కూడా తెలుస్తోంది.